ఫ్రెండ్స్, సాధించలేవని ఎవరో అంటే నువ్వు ఓడిపోవు. సాధించలేనని నీకు నువ్వుగా అనుకొని వదిలేసిన రోజే నువ్వు ఓడిపోయినట్లు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరందరూ అనుకున్న విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఈరోజు బిట్స్ మనం స్టార్ట్ చేసుకుందాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మిగతా వాళ్ళతో పాటు మీరు కూడా ఆన్లైన్లో ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వకుండా జస్ట్ బిట్టు చెప్పి కింద టైం ఇస్తాను. మీరు కూడా అటెంప్ట్ చేయండి. ఈ బిట్స్ అనేవి మీకు ప్రాక్టీస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బిట్స్లోకి వెళ్దాము. 6th క్లాస్కి సంబంధించి 3rd లెసన్ పటాలు. ఫస్ట్ బిట్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఏలు దిక్కులు లేకుండానే గీయగలిగే పటం ఏది? ఆన్సర్ సి, చిత్తు చిత్రం. నెక్స్ట్ బిట్. పటానికి క్రింది లక్షణాలలో ఉండనిది ఏది? ఆన్సర్ డి, చిత్రాలు. నెక్స్ట్ బిట్. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిల్చుంటే కుడి ఎడమ వైపు దిక్కులు ఏవి? ఆన్సర్ సి అండి, దక్షిణము మరియు ఉత్తరం. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ప్రధాన దిక్కు కానిది ఏది? క్రింది వాటిలో ప్రధాన దిక్కు కానిది ఏది? ఆన్సర్ డి, ఈశాన్యం. నెక్స్ట్ బిట్. పటంలో 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికి ఉపయోగపడేది ఏది? ఆన్సర్ స్కేలు. డి ఆన్సర్. 6th బిట్. పటాలను తయారు చేసే వారిని ఏమంటారు? ఆన్సర్ బి, కార్టోగ్రాఫర్లు అంటారు. క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? 1. ఉత్తరం తూర్పు మధ్య దిక్కు ఈశాన్యం, దక్షిణం తూర్పు మధ్య దిక్కు ఆగ్నేయం, ఉత్తరం పడమర మధ్య దిక్కు వాయవ్యం. 3rd ఆప్షన్ కనిపించట్లేదు కదండి. సి ఆప్షన్ 1, 3 మాత్రమే. డి ఆప్షన్ అన్నీ 1, 2, 3 అన్నీ కరెక్టే. ఏ ఆప్షనో పెట్టండి. ఆన్సర్ వచ్చి లాస్ట్ అండి. అన్నీ కరెక్టే. ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం. ఉత్తర తూర్పు మధ్య ఉండే దిక్కు ఈశాన్యం, దక్షిణం తూర్పు మధ్య ఉండే దిక్కు ఆగ్నేయం, ఉత్తర పడమర మధ్య ఉండేది వాయవ్యం. అలాగే ఉత్తరానికి పడమరికి వాయవ్యం, అలాగే దక్షిణానికి పడమరికి మధ్యలో నైరుతి. నెక్స్ట్ బిట్. 8th బిట్. పటాలు రకాలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. భౌతిక పటాలలో పసుపు రంగు సూచించేది ఏది? ఆన్సర్ బి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, మనం పూజ చేసుకున్న పీటకి ఏం రాస్తామండి? పసుపు రాస్తాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. పీఠ భూములు పసుపు. ఏం రాస్తాం? పసుపు. నెక్స్ట్ బిట్. 10th బిట్. భౌతిక పటాలతో పచ్చరంగు సూచించేది. భౌతిక పటాలలో పచ్చరంగు సూచించేది. ఆన్సర్ బి, మైదానాలు. మైదానాలు ఎలా ఉంటాయి? పొలాలతో పచ్చగా ఉంటాయి కదా, అదే ఆన్సర్. నెక్స్ట్ 11th బిట్. భౌతిక పటాలలో గోధుమ రంగును సూచించేది. ఆన్సర్ పర్వతాలు. మేము గోధుమ పిండితో చపాతీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? పర్వతాలు. కొండని పిండి చేసి చపాతీలు ఎలా గట్టిగా వస్తాయి, అలా వస్తాయండి మావైతే. నెక్స్ట్ బిట్. నీలి రంగు దేనిని సూచిస్తుంది? ఇది మనందరికీ తెలిసిన ఆన్సరే. ఆన్సర్ డి, జలభాగాలు. చిన్న తరహా పటానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ సి, అట్లాస్. గోడ పటాలు అట్లాస్ ఏ తరహా పటాలు? ఆన్సర్ బి, చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు ఏవి చూపుతాయి? ఆన్సర్ సి, చిన్న ప్రాంతాలని చూపిస్తాయి. అదే తరహా పటాలు ఏవి చూపుతాయి? ఆన్సర్ సి, చిన్న ప్రాంతాలను. రాజకీయ పటాలు ఏవి చూపుతాయి? ఆన్సర్ సి,
దేశాలు, రాష్ట్రాలు. నెక్స్ట్ బిట్ 17th బిట్. అడవుల విస్తీర్ణాన్ని తెలిపే పటాలు ఏవి? ఆన్సర్ సి. విషయ నిర్దేశిత పటాలు. వాయవ్యం, ఆగ్నేయం వంటి దిక్కులను ఏమంటారు? ఆన్సర్ బి. మూల దిక్కులు అంటారు ఫ్రెండ్స్. మూల దిక్కులు. దిక్సూచి ఉపయోగం ఏమిటి? ఆన్సర్ సి. ప్రధాన దిక్కులను గుర్తించడానికి. పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఏది? ఆన్సర్ 4th ఆప్షన్ సిక్కిం అండి. ఆన్సర్ వచ్చి సి. మేఘాలయ. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఏమంటారు? ఆన్సర్ ఏ. పటం స్కేలు అంటారు. భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశాల జత ఏది? ఆన్సర్ బి. నేపాల్, జార్ఖండ్. 23rd బిట్. అట్లాస్ అంటే ఏమిటి? ఆన్సర్ బి. పటాల సంహారం. పటాలలో ఉపయోగించే సంకేతాలను ఏమంటారు? ఆన్సర్ సి. చిహ్నాలు. లడఖ్ యొక్క రాజధాని ఏది? ఆన్సర్ ఇక్కడ కనిపించట్లేదండి 4th ఆప్షను, అది కూడా చెప్తాను. లేహ్, కార్గిల్. 4th ఆప్షన్ వచ్చి లేహ్, కార్గిల్. ఆన్సర్ కూడా అదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన వాట్సాప్ ఛానల్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి. 9490074578. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.